సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండగా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మా ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ వరలక్ష్మి వ్రత పర్వదిన శుభాకాంక్షలు. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు వరలక్ష్మి వ్రతం, వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారిని ఎటువంటి పుష్పాలతోటి పూజించాలి, ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి, అలాగే ఎటువంటి మంత్రాన్ని జపించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. దీంతో పాటు వరలక్ష్మి వ్రతం విశిష్టత ఏమిటి, ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. ఈరోజు తిథి శుద్ధ చతుర్దశి, మధ్యాహ్నం 1:44 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ, మధ్యాహ్నం 3:05 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురు శుక్రులు మిథునంలో సంచారము, రవి కర్కాటక రాశిలోను, బుధుడు వక్రగతిలో కర్కాటకంలోను, కేతువు సింహంలోను, కుజుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు ఆర్థిక స్థితిగతుల గురించి, అలాగే వీరి సంతానము, పెట్టుబడులు, వీటిపైన ప్రత్యేక శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. పెట్టుబడుల విషయంలో కూడా ముఖ్యంగా షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నా, లేకపోతే కొంతవరకు దీర్ఘకాలిక పెట్టుబడులు చేస్తున్నా అందులో మీరు ఆశించిన విధంగా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఈరోజు దైవ దర్శనం చేసుకోవటం, అలాగే దాన ధర్మాలు చేయటం, తీర్థయాత్రలు వెళ్ళటం, వీటిపైన ఎక్కువగా మీరు ఆసక్తి చూపించే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్త్రీలకి ముఖ్యంగా నూతన వస్తు వాహనాలు అమ్మరే అవకాశాలు, అలాగే వీరు కనుక నూతన గృహం కోసం ప్రయత్నిస్తుంటే ఆ విషయాలలో వీరికి సానుకూలత అనేది గోచరిస్తోంది. ఈరోజు వరలక్ష్మి వ్రత పర్వదినం సందర్భంగా మేషరాశి వారు వరలక్ష్మీదేవిని ఓం శ్రీ శుభప్రదాయే నమః అనే మంత్రంతో జపిస్తూ ఎర్ర గులాబీలతోటి పూజించాలి. అమ్మవారికి పూర్ణం బూరలు నివేదన చేయటం వలన వీరికి ఆర్థికాభివృద్ధి గోచరిస్తుంది. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా ఆర్థికంగాను, దీంతో పాటు కుటుంబ పరంగాను, అలాగే ఆశించిన విధంగా వీరికి ప్రతి పనిలోనూ కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి వీరి ప్రతిభా పాఠవాలకి సంబంధించి గుర్తింపు లభించటం, అలాగే దీంతో పాటు అదనపు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి, అలాగే సానుకూలత, దీంతో పాటు వీరు కనుక భాగస్వామ్యం గురించి ప్రయత్నిస్తుంటే ఆ విషయాలలో కూడా వీరు ఆశించిన విధంగా పురోగతి లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక పెట్టుబడుల గురించి గనక ఆలోచిస్తే పెట్టుబడులకి సంబంధించి కూడా దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు మీరు ఆసక్తి కనబరిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు వరలక్ష్మి వ్రత పర్వదిన సందర్భంగా వృషభ రాశి వారు అమ్మవారిని ఓం శ్రీ సుప్రసన్నాయై నమః అనే మంత్రంతో జపిస్తూ చేమంతులతోటి పూజించాలి. అమ్మవారికి పులిహోర నివేదన చేయటం వలన
వీరికి కుటుంబంలో శ్రేయస్సు కలుగుతుంది. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రతి విషయంలోనూ కూడా గోప్యత అనేది వహించాలి. పనులు నెమ్మదిగా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడటము, అలాగే ఆహార నియమాలు పాటించేందుకు ప్రయత్నించాలి. కుటుంబ సభ్యులతోటి అనవసరపు వాదోపవాదాలుండటము, అలాగే ఆస్తిపాస్తులకి సంబంధించి మీ యొక్క సోదర సోదరీమణులతోటి విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. తీర్థయాత్రలకు వెళ్లటము, దాన ధర్మాలు చేయటం వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. విద్యార్థులు ముఖ్యంగా వారి యొక్క విద్య పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. పెట్టుబడుల విషయంలో కూడా జాప్యం వహించటం లేదా తగిన విధంగా నిర్ణయాలు తీసుకోకపోవటం అనేది మీకు ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. ఈరోజు వరలక్ష్మి వ్రత పర్వదిన సందర్భంగా మిథున రాశి వారు అమ్మవారిని ఓం శ్రీ కమలాయై నమః అనే మంత్రంతో జపిస్తూ సన్నజాజులతోటి పూజించాలి. అమ్మవారికి పులగం నివేదన చేయటం వలన వివాహాది శుభకార్యాలు నెరవేరుతాయి. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా మంచి వారు పడుతున్న శ్రమకి తగిన విధంగా ఫలితం లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేసేవారికి మాత్రం జాప్యం కలిగే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో పాటు నూతన రుణ ప్రయత్నం చేసేవారికి ఆర్థికంగా సహాయం అనేది లభించే అవకాశాలు, అలాగే బంధుమిత్రుల్ని కలవటము, దీంతో పాటుగా మీరు విందు వినోదాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు అందే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, ఉద్యోగరీత్యా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు వరలక్ష్మి వ్రత పర్వదిన సందర్భంగా కర్కాటక రాశి వారు అమ్మవారిని ఓం శ్రీ నవదుర్గాయై నమః అనే మంత్రంతో జపిస్తూ సంపెంగలతోటి పూజించాలి. అమ్మవారికి క్షీరాన్నం నివేదన చేయటం వలన ఆరోగ్యం వీరికి కుదుటపడుతుంది. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా ఉద్యోగ వ్యాపారాల రీత్యా అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ఆశించిన విధంగా ఆర్థిక పురోగతి సూచిస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా ఆశించిన విధంగా ఆర్థిక అభివృద్ధి అనేది గోచరిస్తోంది. బంధుమిత్రుల్ని కలవటం, అలాగే దీంతో పాటు స్నేహితులతోటి సమయం గడపటం, అలాగే కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి మీరు ప్రాముఖ్యతని ఇస్తూ ఉంటారు. నూతన వస్తు వాహనాలు అమరే అవకాశం గోచరిస్తోంది. మీరు గనక నూతన రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అందులో కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. అయితే కోర్టు పనులు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నా మీరు ఆశించిన విధంగా, మీరు కోరిన విధంగా ఫలితాలు లభించే అవకాశాలు తక్కువగా గోచరిస్తున్నాయి. ఈరోజు వరలక్ష్మి వ్రత పర్వదిన సందర్భంగా సింహరాశి వారు అమ్మవారిని ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః అనే మంత్రం జపిస్తూ అమ్మవారిని పారిజాతాలతోటి పూజించాలి. పెసరగారెలు నివేదన చేయటం వలన కార్యసిద్ధి లభిస్తుంది. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా మీ సంతానం గురించి జాగ్రత్త వహించాలి. వారి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, ముఖ్యంగా వారి యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. మీరు గనక పెట్టుబడులు పెడుతూ ఉంటే అందులో మీకు ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. ఇక దీంతో పాటు ఈ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం బడలిక ఎక్కువగా ఉండటం, పనులు ఎక్కువగా చేయాల్సిన పరిస్థితులు ఉండటం, చేసిన పనే మళ్ళీ తిరిగి చేయాల్సిన పరిస్థితులు, దీంతో పాటు కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు అందకపోవటం మీకు ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వరలక్ష్మి వ్రత పర్వదిన సందర్భంగా కన్యారాశి వారు అమ్మవారిని ఓం శ్రీ విశ్వజనన్యై నమః అనే మంత్రం జపిస్తూ మహాలక్ష్మీదేవిని పసుపు కొమ్ములతోటి పూజించి పెరుగన్నం నివేదన చేయటం వలన ఎటువంటి ఆటంకాలు ఉన్నా అవి తొలగిపోవడంతో పాటు ఆర్థిక పురోగతి సూచిస్తుంది.
తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికాభివృద్ధి గోచరిస్తోంది. సంతానానికి ఆశించిన విధంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అలాగే నూతన వ్యాపారాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా మీరు ఆశించిన విధంగా ఆర్థికాభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. శ్రేయోభిలాషులకి లేదా మీ యొక్క బంధువర్గీయులకి ఆర్థిక సహాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా కార్యానుకూలత అనేది గోచరిస్తోంది. ఈరోజు వరలక్ష్మి వ్రత పర్వదిన సందర్భంగా తులారాశి వారు అమ్మవారిని ఓం శ్రీ సుధాయై నమః అనే మంత్రంతో జపిస్తూ బిల్వదళాలతోటి పూజించాలి. అమ్మవారికి లడ్డూలు నివేదన చేయటం వలన కుటుంబంలో అభివృద్ధి గోచరిస్తుంది, ఆర్థికాభివృద్ధి కనపడుతూ ఉంటుంది. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి కార్యానుకూలత, సానుకూలత, ఆశించిన విధంగా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే మీ యొక్క ఉన్నతాధికారులు మిమ్మల్ని ప్రశంసించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదనపు బరువు బాధ్యతలు తీసుకోవటము, నూతన ప్రాజెక్టులు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అందే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. నూతన వస్తు వాహనాలు కొనుక్కోవటం లేదా నూతన గృహం కోసం ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. సంతానానికి అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ సానుకూలత అనేది గోచరిస్తోంది. ఆర్థిక పరంగా ఈరోజు మీరు ఆశించిన విధంగా మంచి పురోగతి కూడా సూచిస్తోంది. ఈరోజు వరలక్ష్మి వ్రత పర్వదిన సందర్భంగా వృశ్చిక రాశి వారు వరలక్ష్మీదేవిని ఓం శ్రీ అమృతాయై నమః అనే మంత్రం జపిస్తూ పసుపు కుంకుమలతోటి పూజించాలి. అమ్మవారికి రవ్వ కేసరి నివేదన చేయటం వలన సంతాన యోగం కలుగుతుంది. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వ్యాపారస్తులకి వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి లభించటం, ఆర్థికాభివృద్ధి, అలాగే మీరు కనుక భాగస్వామ్యంలో ఉంటే భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఆర్థిక పురోగతి సూచిస్తోంది. సంతానానికి సంబంధించి మాత్రం వారి యొక్క ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు కూడా విద్య పట్ల శ్రద్ధ వహించాలి. పెట్టుబడుల విషయంలో కూడా మీరు ఆశించిన విధంగా ఆర్థికాభివృద్ధి గోచరిస్తోంది. అయితే మీరు స్పెక్యులేషన్లు కానీ షేర్స్ కానీ వీటిపైన ఎక్కువగా పెట్టుబడులు పెట్టడానికి శ్రద్ధాశక్తుల్ని కనబరచరు. ఇక వీటన్నిటితో పాటు ఈ రాశికి చెందిన స్త్రీలకి కూడా విశేషంగా గుర్తింపు లభించటం, నూతన వస్తు వాహనాలు అమరటము, దైవ కార్యక్రమాలలో పాలు పంచుకోవటం, కుటుంబ సభ్యుల ఒక శ్రేయస్సు కోసం మీరు ఎక్కువగా తపన పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈరోజు వరలక్ష్మి వ్రత పర్వదిన సందర్భంగా ధనుర్రాశి వారు వరలక్ష్మీదేవిని ఓం శ్రీ పరమాత్మికాయై నమః అనే మంత్రంతో జపిస్తూ మందార పువ్వులతోటి పూజించాలి. అమ్మవారికి బొబ్బట్లు నివేదన చేయటం వలన సకల కార్యములు నెరవేరుతాయి. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం ఈరోజు ప్రతి పనిలోనూ జాప్యం గోచరిస్తోంది. ఆశించిన విధంగా పనులు పూర్తి కావట్లేదనే నిరాశ ఎక్కువగా వీరిలో కనపడుతూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల గురించి జాగ్రత్త వహించాలి. ఆస్తిపాస్తుల గురించి లేదా నూతన గృహం గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగపరంగా సానుకూలత, అనుకూలత, అలాగే వీరి పనులకి సంబంధించి గుర్తింపు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా క్రీడాకారులకి, అలాగే సినీ రంగాలలో ఉన్నవారికి విశేష గుర్తింపు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈరోజు వరలక్ష్మి వ్రత పర్వదిన సందర్భంగా మకర రాశి వారు వరలక్ష్మీదేవిని ఓం శ్రీ బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః అనే మంత్రం జపిస్తూ తెల్ల చేమంతులతోటి పూజించాలి. అమ్మవారికి పూర్ణం బూరెలు నివేదన చేయటం ఆర్థికాభివృద్ధి వీరికి కలిగిస్తుంది. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి.
ఆశించిన విధంగా వీరి పనులు పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. రుణాల ఒత్తిడి అధికంగా ఉండటం, అనారోగ్యము, దీంతో పాటు శత్రువుల వలన ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. నూతన పెట్టుబడుల వలన ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పొదుపు పాటించడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఆశించిన విధంగా ఆర్థికాభివృద్ధి లేకపోవటం లేదా మీకు ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధువర్గీయుల్ని కలవటం, విందు వినోదాలకు వెళ్ళటం, అలాగే ప్రతి పనిలోనూ కూడా ఎక్కడో అక్కడ మీరు ఆర్థిక సహాయం చేయటం అనేది గోచరిస్తోంది. ఈరోజు వరలక్ష్మి వ్రత పర్వదిన సందర్భంగా కుంభరాశి వారు వరలక్ష్మీదేవిని ఓం శ్రీ ఇందిరాయై నమః అనే మంత్రం జపిస్తూ తెల్ల గులాబీలతోటి పూజించాలి. అమ్మవారికి పానకం, వడపప్పు నివేదన చేయటం వీరికి ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి జాప్యం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆశించిన విధంగా ఫలితాలు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. రుణ ప్రయత్నం చేసేవారికి ఆశాజనకంగా ఉంటుంది. పాత రుణాలు కానీ బకాయిలు కానీ తీర్చాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. సంతానానికి సంబంధించి ఈరోజు అనుకూలత అనేది గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా స్పెక్యులేషన్లు, దీంతో పాటు ట్రేడింగ్ చేసేవారికి మాత్రం ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాలు కొనుక్కునే క్రమంలో మీరు నూతన రుణాలు తీసుకునే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు ఈ రాశికి చెందిన స్త్రీలకి అధిక బరువు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు రావటం, ఉద్యోగంలో ఎటువంటి మార్పులు లేకపోవటం, వ్యాపార రీత్యా ఆశించిన విధంగా పురోగతి లభించకపోవటం మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఈరోజు వరలక్ష్మి వ్రత పర్వదిన సందర్భంగా మీనరాశి వారు వరలక్ష్మీదేవిని ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః అనే మంత్రం జపిస్తూ తెల్ల మల్లె పువ్వులతోటి పూజించాలి. అమ్మవారికి మినపగారెలు నివేదన చేయాలి. వీరికి సకల కార్యసిద్ధి కలుగుతుంది. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం ద్వారా సమస్త సంపదలు చేకూరతాయి. వరలక్ష్మీదేవికి వరిపిండి అంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి వరిపిండి అంటే బియ్యపు పిండితో ఇంటి ముందు ముగ్గు వేసి వరలక్ష్మీ వ్రతం చేసుకునేటప్పుడు కూడా వ్రతం దగ్గర బియ్యపు పిండితో ముగ్గు వేయాలి. వరలక్ష్మీ అమ్మవారికి మామిడి తోరణాలు ప్రీతిపాత్రం కాబట్టి గుమ్మానికి మామిడి తోరణాలు చక్కగా అలంకరించుకోవాలి. అలాగే వరలక్ష్మీదేవికి ఏనుగులంటే ప్రీతిపాత్రం. అందుకే వరలక్ష్మీ వ్రతం చేసుకునే మహిళామణులు 2 ఏనుగు బొమ్మలు వరలక్ష్మీదేవికి ఇరువైపులా ఏర్పాటు చేసుకుని వరలక్ష్మీ వ్రతం చేయాలి. పద్మాలలో వరలక్ష్మీదేవి ఉంటుంది, మారేడు దళాల్లో వరలక్ష్మీదేవి ఉంటుంది. అందువల్ల పద్మ పుష్పాలతో కానీ గంధం రాసిన మారేడు దళాలతో కానీ వరలక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. వరలక్ష్మీ అమ్మవారికి ఆవు పాలంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి ఆవు పాలతో చేసిన పాయసాన్ని ఖచ్చితంగా వరలక్ష్మీ వ్రతంలో నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారికి తెలుపు రంగు అంటే ఎంతో ప్రీతిపాత్రం, ఆకుపచ్చ రంగు అంటే ప్రీతిపాత్రం కాబట్టి తెలుపు లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించి వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించుకోవాలి. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే వరలక్ష్మీ అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. శ్రీరామ జయం. ప్రియమైన ప్రేక్షకులకు శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శుభాకాంక్షలు. వరలక్ష్మి అనుగ్రహం లభించిన ఎడల శ్రావణ మాసం సంపదల మాసంగా మారుతుంది. వరలక్ష్మీ వ్రతం అంటే వరాలు ఇచ్చేటటువంటి లక్ష్మీదేవిని వ్రతం రూపంలో అర్చన చేసి అనుగ్రహాన్ని కోరడం అని అర్థం. చారుమతీదేవి శుభ లక్షణాలకు ఆనందించిన అమ్మవారు కలలో దర్శనమిచ్చి శ్రావణ మాసం పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు తనను పూజించవలసినదిగా ఆనతి ఇచ్చింది. ఆ ఆనతిని అనుసరించి చారుమతీదేవి
తనకు వచ్చిన కలను ముందుగా భర్తకు, భర్త అనుమతితో అత్తమామలకు, వారి అనుమతితో ఇతర మహిళలకు తెలియజేసి సమష్టిగా ఈ వ్రతాన్ని ఆచరించే విధంగా ఏర్పాటు చేసింది. వ్రత నియమావళిలో ప్రధాన భాగంగా 9 సంఖ్యలో అన్నీ ఉండేలాగున జాగ్రత్త చర్యలు చేపట్టింది ఈ చారుమతి. అంటే 9 వరుసల తోరాన్ని కుడి చేతికి ప్రతిసరంగా ధరించడం. 2వ తోరం పిల్ల తోరం అనే పేరిట ప్రసిద్ధం. ఆ పిల్ల తోరం 5 వరుసల దారానికి పసుపు రాచి 5 ముడులు వేసినది అయి ఉండాలి. ఈ రెండింటినీ కలిపి ఇల్లాలు కుడి చేతికి రక్షగా ధరించాలి. అలాగే 9 సంఖ్యలో అమ్మకై ప్రీతికరంగా పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. అపూపములు అనే పేరిట శనగలు, బెల్లము కలిపి సిద్ధం చేసిన పూర్ణముతో తయారైనటువంటి తీపి వంటకాన్ని 9 సంఖ్యలో నివేదనగా అర్పించి అనంతరం 9 మంది మహిళలకు వాయనంగా ఇవ్వాలి. అర్చామూర్తి, కలశం, చిత్రపటం, పసుపు ముద్ద రూపంలో అమ్మవారి రూపం, ఇలా 4 విధాలుగా ఇంటి ఆచారాన్ని అనుసరించి వరలక్ష్మీదేవిని ఏ విధంగానైనా ఇంటికి ఆహ్వానించి పూజించవచ్చు. ఈ పూజలో చేయవలసినటువంటి విధి విధానాలలో తప్పనిసరిగా సమర్పించవలసిన పుష్పం మొగలి పుష్పం. ఆ అమ్మవారికి మొగలి పువ్వును అలంకరించాలి. అలాగే వ్రతం చేసేటటువంటి ఆ గృహిణి ఇల్లాలు తన శిరస్సులో కూడా మొగలి పుష్పాన్ని అలంకరింపజేసుకోవాలి. సంతానంతో, ఐశ్వర్యంతో, ధైర్యంతో, పాడి పంటలతో, సిరి సంపదలతో, అష్టలక్ష్ములతో అష్టైశ్వర్యాలుగా ఉండేటటువంటి సమగ్ర రూపమే మహాలక్ష్మీ స్వరూపము. ఆ లక్ష్మీ స్వరూపమే వ్రత కథలో భవిష్యోత్తర పురాణంలో చెప్పబడిన ప్రకారంగా మహాలక్ష్మీ స్వరూపము. ఈ మహాలక్ష్మీదేవిని వరలక్ష్మిగా అర్చించే సమయంలో కలశం ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి. ఆ కలశములో ఇంటి ఆచారాన్ని అనుసరించి బియ్యము లేదా నీరు వేటినైనా వినియోగించవచ్చును. శ్రద్ధ ప్రధానం, అనుమానాలు ఉండకూడదు. బియ్యం ఏర్పాటు చేసుకున్న ఎడల మరుసటి నాడు ఆ బియ్యమును వినియోగించి పాయసం సిద్ధం చేసుకోవాలి. నీరు వినియోగించిన ఎడల మరుసటి నాడు స్నానం చేసే సమయంలో ఆ కలశంలో ఉండే నీటిని స్నానార్థమై మహిళలు వినియోగించాలి అని కూడా ఈ వ్రతకథ తెలియజేస్తుంది. అలాగే వ్రతంలో అర్చనలో అంతర్భాగంగా పసుపు ముద్ద రూపంలో గౌరీదేవిని పూజించిన ఎడల మరుసటి నాడు అరచేతిలో ఆ పసుపు ముద్దను తీసుకొని కాసింత నీరు పోసి 2 చేతులు ఇలా అలదుకొని కంఠమునకు, చెంపలకు ఆ పసుపును అలదుకున్న ఎడల ప్రతి మహిళ మహాలక్ష్మిగా, వరలక్ష్మిగా భాసిస్తుంది. ఇంటిలో ఉండేటటువంటి ప్రతి మహిళ లక్ష్మీ స్వరూపంగా మనం గుర్తించే నిమిత్తమై ప్రాచీనులు ఏర్పాటు చేసిన పరమాద్భుతమైన వ్రతం వరలక్ష్మీ వ్రతం. ఇంటింట వరలక్ష్మి, ఇంటింట మహాలక్ష్మీ స్వరూపం. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం. లక్ష్మీదేవి అనుగ్రహంతో శ్రావణ మాసాన్ని సంపదల మాసంగా మార్చుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం. శ్రీమాత్రే నమః.